ఆయన గుంటూరు కారం ఎలా అనిపించింది? హాయ్ బ్రదర్, గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్నారు. డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ 2 మూవీస్ వచ్చాయి. ఒకటి అతడు, సెకండ్ మూవీ ఈజ్ కలేజా. దిస్ ఈజ్ ద థర్డ్ మూవీ, యాట్రిక్ మూవీ. ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఆల్రెడీ మనం గ్లిప్స్ చూసాము అండ్ ట్రైలర్ చూసినాము. గ్లిప్స్లో వచ్చేసి ఉన్న స్మోక్ షాట్, అల్టిమేట్ స్మోక్ షాట్. ఏం బీడీ చూస్తున్నావా, 3Dలో కనిపిస్తుందా ఏందా అని సూపర్ డైలాగ్ ఉంది. మనం అట్లా చెప్పలేము, ఎందుకంటే మహేష్ బాబు గారు సూపర్ స్టార్. ఆయన స్టారే వేరు, ఆయన ధమాకా వేరు, ఆయన గ్లామర్ వేరు. సో అండ్ కుర్చీ మడత పెట్టిద్దే అనే సాంగ్ వచ్చింది, అది కూడా చూసాంగా. ఒక యంగ్ హీరో ఎట్లా స్టెప్స్ వేస్తే అట్లా స్టెప్స్ ఉన్నాయి. మాస్ తడబిడి. నాకు తెలిసి ఇది సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్స్ దద్దరిల్తాయని నేను అనుకుంటున్నా. శ్రీలీల గారు, మహేష్ బాబు గారు పేరు ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న. ఇద్దరు క్యూట్గా, స్మార్ట్గా, 20-25 ఇయర్స్ పెయిర్లా ఉంది. అసలు మహేష్ బాబు గారి ఏజ్ కూడా కనిపించట్లేదు, అంత క్యూట్ ఏంటన్న. అట్లా ఉండాలంటే రాజులుగా బతకాలన్న, అది మన వల్ల కాదు. చూసి ఆనందిద్దాం. తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? కుమ్మేశాడన్న. ఆయనకేటన్నా కొడితే డప్పు డగా మోగుతాయి. సో డెఫినెట్గా హాల్స్, థియేటర్లో మన బాలకృష్ణ సినిమా లాగా పగులుతాయని నేను అనుకుంటున్నా. త్రివిక్రమ్ గారు దీని బిఫోర్ 2 మూవీస్ మీరు చెప్పారు కదా, సో 2 మూవీస్ కూడా అంతలా లేకుండా నిరాశపరిచాయని నేను చెప్తున్నా. సో ఇది ఉండబోతుందా గట్టిగా? త్రివిక్రమ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. వీ నో దట్. గ్రేట్ సారీ హీ ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. వీ నో దట్. ఎందుకంటే ఆయన డైలాగ్ మాటల మాంత్రికుడు. ఆయన నరేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసింది కాదు, 15 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన స్టార్ట్ చేశారు. ఆయనకి ఫెయిల్యూర్స్, సక్సెస్ కొత్త కాదు, పాత కాదు, కానీ ఇచ్చి పడేస్తాడని నేను అనుకుంటున్నా. గట్టిగా ఉంటుంది. మరి 12వ తారీఖుని హిట్ అవుతుంది, మోగుతుంది, థియేటర్లు దద్దరిల్తాయి. థ్యాంక్ యూ బ్రదర్.